హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి పచ్చి జీడి గింజలు తెచ్చారు, తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. పచ్చి జీడి గింజలు ములక్కాయ మీరు ఎప్పుడైనా వండారో లేదు చూడండి, కామెంట్ సెక్షన్లో పెడతాం. మేము పచ్చి జీడి గింజలు ములక్కాయ కర్రీ వండుతాము, చాలా బాగుంటుంది. కోడిగుడ్లో కూడా కోడిగుడ్డు వేసుకుంటే బాగుంటుంది. మటన్ వేసుకున్నా, మటన్లో వేసుకున్నా బాగుంటుంది. చికెన్ వండుకున్నా బాగుంటుంది. కానీ ఇప్పుడు అయ్యే తినం కాబట్టి ములక్కాయను జీడిపప్పు చాలా బాగుంటుంది. కోసేటప్పుడు చాలా జాగ్రత్త పోయాలి, అదంతా సొనంతా చేతికి అంటుంది, పొక్కుపోద్ది. ఈ హోటల్లో ఉంటారు అది ఏంటి? హోటల్లో ఉంటారు కదా ఇదేనా? కొన్ని ఎండు జీడిపప్పు కూడా వండుతారు, కానీ దీని టేస్ట్ ఎండు జీడిపప్పు కదా, ఎండిపోయింది. పచ్చిది వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిది ఇప్పుడు సీజన్ కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరో కూడా ఇస్తారు మాకు. ఇస్తే మనం కూడా వేయకూడదు, మనకు ఉన్నాయి మనం ఇస్తే వాళ్ళకు ఉన్నాయి మన తింటా ఉంటారు. ఇప్పుడు కూడా మన ఇంట్లో మనం ఏమైనా ఉన్నాయి వాళ్ళకి ఇస్తూ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి కాసి మనకి ఇస్తారు. మా పల్లెటూరు కదండి, తెలిసిన వాళ్ళు ఉంటారు. మా పల్లెటూరులో తోటలు ఉంటాయి, మాకైతే లేదు. తోట అయితే మాకు లేదు, పల్లెటూరే కానీ మాది తోట అయితే మాకు లేదు. ఉండోళ్ళకి ఉంటాయి. మామిడికాయలు కానీ పప్పులో వేసుకుంటారు, కానీ కూరలో వేసుకుంటారు. పచ్చి మామిడికాయలు కానీ జీడిపప్పు కానీ సీజన్ అయ్యే వరకు కూడా ఇస్తూ ఉంటారు, మేము వండుకుంటాం. ఈ ములక్కాయ ఇది ప్రాసెస్ ఎలాగో మీకు మొత్తం చూపిస్తాం, కానీ కొయ్యటమును తీయటమే కష్టం అండి. చెయ్య పొక్కుద్ది, అంటే తినాలంటే కష్టపడుతుంది. కానీ జాగ్రత్తగా నూనె అంటించుకోవాలి. మా అమ్మ అయితే చిన్నప్పుడు కాడ నుంచి మా అమ్మకి అలవాటు కాబట్టి మీరు అంటించుకోవాలి నూనె. ఇలాగే కోస్తానని కోతం చూడండి. ఇదిగోండి, ములక్కాయ వేసి ఎలా వండాలో ప్రాసెస్ మొత్తం మీకు పెడతాను. మీరు ఎలా వండుతారు మీరు ప్రాసెస్ పెట్టండి. అదిగోండి, ఇది స్పూన్ కానీ ఏదన్నా మేకలా అది దొబ్బలం లాంటివి కానీ వాటితో తీసుకుని ఆ తొపరంతా తీయాలి. దీంట్లో తొపర ఉంటుంది, ఇలా తీసి తొపర మళ్ళీ ఒలవాలి, కోసి లోపల తొక్క ఉంటుంది, ఆ తొక్క తీయాలి. మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. ఉప్పెట్టు వండితే ఈ తొక్క అంతా ఉంచుకోవాలి. ఈ తొక్క ఉంటే తినలేం, పొక్కుద్ది నోరు. అలా తీసుకోవాలి. చేతులు పొక్కుపోతాయి, ఇలా కవర్లు తగిలించుకోవాలి. కొంతమంది అయితే నూనె రాసుకుంటారు. పొక్కుపోవడం అంటే చేతులు తొపరలు ఊడిపోతాయి. ఈ సొన కదా, తొపర ఊడిపోద్ది. ఈ తొక్క తీయాలి. ప్రాసెస్ అంతా చాలా రిస్క్. తింటా టేస్ట్ మాత్రం ఉంది బాగుంటుంది, కానీ మరి తొక్క తీసుకునేటప్పుడే ఇబ్బంది. ఈ తొక్క అంతా నీట్గా తీసుకోవాలి, తినలేం. కడగాలి, సొన ఉంటుంది కదా, వేడి నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి, సొన అంతా పోవాలంటే. పసుపు ఏమైనా వేయాలా? అక్కర్లేదా? అవసరంలే, పసుపు అవసరంలే. కూరలో వేసుకుంటే చాలు. వేడి నీళ్ళలో కాగబెట్టి శుభ్రంగా కడిగితే సొన అంతా పోద్ది. సొన కంపు ఈ కవర్లు తగిలించుకుంటే సోన అంటుకొని ఉంటుంది. చిన్న కవర్లు తీసుకోండి, చేతికి సరిపడ్డట్టు. పెద్ద అయినవి బాగా ముదిరింది, బాగుంది ఉప్పు అయితే. ఉప్పు చాలా ముదిరింది, గింజ బాగా ముదిరింది. జీడిపప్పు ములక్కాయ కర్రీ ఎలా ఉంటుందో ప్రాసెస్ మొత్తం చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. జీడిపప్పు ములక్కాయ ఎలా వండుతామో ఏంటో చూడండి కర్రీ.
పొద్దున కోసాం కదా, ఇది పావు కేజీకి ఎక్కువ. ఉల్లిపాయలు అని ప్రాసెస్. ములక్కాయ ముక్కలు జీడిపప్పు ఎలాగో ఏంటో ప్రాసెస్ మొత్తం. ఇక ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం. జీడిపప్పు ములక్కాయ కర్రీ బాగుంటుంది. గుడ్డు వేసుకున్న బాగుంటుంది, మటన్ వేసుకున్న బాగుంటుంది, చికెన్ వేసుకున్న బాగుంటుంది. కానీ ఇప్పుడు తినే టైం కాబట్టి ములక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి నీళ్ళతో తాగుతారా? సొన ఉంటుంది కదా, ఈ సొన ఇదంతా లేకుండా శుభ్రంగా వేడి నీళ్ళు ఈ కాగబెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి. అంటే సొన అది చేతికి అదొక ఎగిట్టుగా ఉంటుంది కదా, వేడి నీళ్ళతో కడుక్కుంటే సొన బాగుంటుంది. అవతల ఉన్నారు ఎవరండి? మిల్కీ వాడు మమ్మీ తమ్ముడు భార్య. మేడం కొంచెం తిడతారండి. వేరే కదా వేడి నీళ్ళు నీటి కడుక్కో 2 సార్లు కడగాలి. శుభ్రంగా కడిగేస్తే ఈ జిగురు కొంచెం ఉంటుంది, అది దాన్ని ఏమంటారు, సొన బాగుంది. అయినా ఉల్లిపాయ ముక్కలు వేగాలి బాగా, ములక్కాయ ముక్కలు కూడా వేగాలి. తర్వాత అంటే వేడి నీళ్ళలో కడుగుతాం కదా జీడిపప్పు ఏం చేయాలంటే సగం ఉడికాక వేయాలి జీడిపప్పు. చెయ్యొచ్చు కానీ మరి ఈ ములక్కాయ ముక్కలు అవి తిప్పాలి కదా, అవి పీకడ ఒకటి. తర్వాత బాగా వేగాక అప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. శనక్కాయ పచ్చడి, శనగ్గింజలు పచ్చడి, మిరపకాయలు వేయి, శనగ్గింజలు వేసుకున్నాం. ఇది కూడా పచ్చడి రోట్లో నూరితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకో ములక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిపోయి ఉప్పు, సాల్ట్ వేసుకోవచ్చుగా. సాల్ట్ బాగోదు. ఏం చేస్తున్నారండి? కారము, ఇల్లు ఈ మంచిదేనా ఇదండి ఉడికిపోయింది. ఇవి వేసుకోవాలి. ముందే ఎత్తే పీకుడు అవుతాయి కాబట్టి అదిగండి వేసుకోవాలి. చూపెట్టి టేస్ట్ బాగుంటుందండి. ములక్కాయ జీడిపప్పు చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్ట్ ఉంటుందండి జీడిపప్పు ములక్కాయ. చాలా బాగుంటుంది టేస్ట్, మటుకి చాలా అద్భుతంగా ఉంటుందండి. చేసుకోండి. చింతపండు పులుసు కూడా వేసుకున్నాము. బాగుంటుంది. బాగుందండి, అద్భుతంగా ఉంది, చాలా టేస్ట్ ఉంది. బాగుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జీడిపప్పు కర్రీ, జీడిపప్పు ములక్కాయ కర్రీ చాలా బాగుంది. ఇదిగో ములక్కాయ ఇదిగో జీడిపప్పు బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. జీడిపప్పు ములక్కాయ ఎలా ఉంటుందో ఏంటో
బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లాంగ్ వీడియో